ప్రార్థన జీవితం ఏ క్రైస్తవ విశ్వాసి కలిగి ఉన్నాడో ఆ విశ్వాసి ఎన్నటెన్నటికి కదిలిపోలేదు, జడియలేదు, భయపడలేదు, కలవరపడలేదు, కృంగిపోలేదు, నిరుత్సాహపడలేదు. దేవునికి ప్రార్థన చేసే విశ్వాసి ధైర్యంగా తన ఎదుట ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటూ నా దేవుడు నా పరిస్థితులన్నీ బాగు చేస్తాడని నమ్మకంతో ముందుకు సాగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్షి ఆకాశములో ఎగరాలి అంటే ఏం కావాలి? రెక్కలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేప బ్రతకాలి అంటే అది ఎక్కడుండాలి? నీటిలో ఉండాలి. అలాగే ఒక క్రైస్తవ విశ్వాసి భక్తిగా, నీతిగా, యథార్థంగా దేవునిలో నివాసం చేయాలి అని అంటే ఆ వ్యక్తి జీవితంలో ప్రార్థన అంతే అవసరమని మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును.